వెల్కమ్ టు సిఈసి జాబ్స్. ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్తే కింద వాట్స్ న్యూ అనే ఒక విండో ఉంది. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని ఉంది. సో ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక నోటిఫికేషన్ మీకు అపియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సో రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచి అప్లికేషన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కోరుతున్నారు. సో దేనికి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, ట్యాక్స్ అసిస్టెంట్కి, తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, ఈ 3 వేకెన్సీస్కి ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకు నుంచి అప్లికేషన్స్ని కోరుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ వాళ్ళు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే స్టెనోగ్రాఫర్ వాళ్ళు 2 వేకెన్సీస్ ఉన్నాయి, ట్యాక్స్ అసిస్టెంట్ 28 వేకెన్సీస్ ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 26 వేకెన్సీస్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ వచ్చి 18 to 27 ఇయర్స్ ఏజ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 to 25 ఇయర్స్ ఉండాలి. సో స్టెనోగ్రాఫర్కి తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్కి 27 మించి ఉండకూడదు, 18 నుంచి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 25 మాత్రమే ఉండాలన్నమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్, సో జనరల్ ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది, అండ్ తర్వాత 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. ఇక్కడ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 12th పాస్ ఖచ్చితంగా ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వాళ్ళు 10th క్లాస్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఇక ఈ యొక్క అప్లికేషన్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అని చెప్పాం కదా. ఏ స్పోర్ట్స్ అంటే మొత్తం 17 స్పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అథ్లెటిక్స్ కానీ, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఇలా మొత్తం కలిపి మనకు మెన్కి సంబంధించి 41, ఉమెన్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అండ్ ఆ విన్నర్స్ కూడా దీనికి విన్నర్స్ ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ ఉన్నారో వాళ్ళని మేము కన్సిడర్ చేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ అథారిటీస్ కాంపిటెంట్ టు అవార్డ్ సర్టిఫికేట్స్ ఆన్ ఎలిజిబిలిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్. అయితే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అవార్డు తీసుకున్నారు అంటే ఎవరెవరు అవార్డు ఇస్తేనే వీళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితే సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ అవార్డు ఇచ్చి ఉండాలి. నేషనల్ అయితే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆర్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్ అవార్డు ఇచ్చి ఉండాలి. అండ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫ్ ద యూనివర్సిటీ కన్సర్న్ నెక్స్ట్ వాళ్ళు అవార్డు ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆర్ ఫర్ స్కూల్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆర్ అడిషనల్ ఆర్ జాయింట్ ఆర్ డెప్యూటీ డైరెక్టర్ ఇన్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ ఇచ్చుండాలి. తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ వాళ్ళు వచ్చి ఆఫీసర్ designated or officer in charge from Sports Authority of India for Khelo India University, Khelo India Youth Games, Khelo India Winter Games or Khelo India Para Games నుంచి అథారిటీ నుంచి అవార్డింగ్ సర్టిఫికేట్ ఉంటే దెన్ దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఈ అప్లికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ .gov.in నుంచి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి April 5th వరకు మీకు అవకాశం ఉంది అప్లై చేయడానికి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజెస్ వస్తాయి, సో మెయిల్స్ వస్తాయి.
సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ .gov.in వెబ్సైట్లో కూడా వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్లై చేశాక మీరు ఆ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే దెన్ దే విల్ అప్రోచ్ యూ. తర్వాత మీరు అటెస్ట్ చేయాల్సిన కాపీస్ చూడండి, సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్వి, స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్, ఇంతకు ముందు మెన్షన్ చేసినవి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఒకవేళ మీరు ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎమిట్ సర్టిఫికేట్ని మెన్షన్ అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడిలో ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడిని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి వాళ్లకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. తర్వాత ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ ఓన్లీ. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళు రెండు సంవత్సరాల పాటు ప్రొబేషన్లో ఉంటారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఏప్రిల్ 5 లోపు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ని అప్లై చేయవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు. ఆ తర్వాత అయితే అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన విషయం. అండ్ దీనికి ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే దెన్ యూ కెన్ అప్లై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.